ఇండిగోకు డీజీసీఏ బిగ్ షాక్, 22 కోట్ల భారీ జరిమానా. సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగోకు గట్టి షాక్ ఇచ్చింది. 2025 డిసెంబర్ మొదటి వారంలో సంభవించిన ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంపై విచారణ జరిపిన డీజీసీఏ శనివారం ఆ సంస్థపై 22 కోట్ల 20 లక్షల జరిమానా విధించింది. శనివారం ఆ సంస్థపై 22 కోట్ల 20 లక్షల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్ 3 నుంచి 5 మధ్య ఇండిగో ఏకంగా 2507 విమాన సర్వీసులను రద్దు చేయగా 1852 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయాలను చిక్కుపోయి తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు డీజీసీఐ 4 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు విచారణలో ఇండిగో మేనేజ్మెంట్ వైఫల్యాలు బయటపడ్డాయి. నవంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలను పాటించడంలో ఇండిగో సంస్థ ఫెయిల్ అయింది. అందుబాటులో ఉన్న సిబ్బంది కంటే ఎక్కువ విమాన షెడ్యూల్ను నడపడం వలన వ్యవస్థ కుప్పకూలింది. సిబ్బంది విధుల కేటాయింపులో వాడే సాఫ్ట్వేర్లో లోపాలు ఉండడం వల్ల సంక్షోభం తీవ్రమైంది. డీజీసీఐ విధించిన 22 కోట్ల 20 లక్షల జరిమానాలో 68 రోజుల పాటు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ప్రతిరోజు 30 లక్షల చొప్పున మొత్తం 20 కోట్ల 40 లక్షలు జరిమానా పడింది. అదనంగా వ్యవస్థాగత లోపాల కోసం మరో 1,80 లక్షల వన్ టైం పెనాల్టీగా విధించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడడానికి 50 కోట్ల బ్యాంక్ గ్యారంటీని కూడా సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇండిగో సీఈఓ సహా ఉన్నతాధికారులకు డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.